గూగుల్ తన డేటా సెంటర్లను ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కేవలం ఒక అంశాన్ని మాత్రమే కాకుండా అనేక సాంకేతిక మరియు ఆర్థిక కారణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. విశాఖపట్నం, వైజాగ్ మరియు అమరావతి మధ్య పోలిక చూస్తే వైజాగ్ కొన్ని సహజసిద్ధమైన ప్రయోజనాలను కలిగి ఉంది. గూగుల్ వంటి సంస్థలు వైజాగ్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి. 1. సముద్ర గర్భ కేబుల్ కనెక్టివిటీ, అండర్సీ కేబుల్ ల్యాండింగ్. డేటా సెంటర్లకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. వైజాగ్ సముద్ర తీరంలో ఉండటం వల్ల అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్స్, సబ్మరీన్ కేబుల్స్ అక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది డేటా బదిలీలో లేటెన్సీ ఆలస్యంను తగ్గిస్తుంది. అమరావతి లోతట్టు ప్రాంతం కావడంతో ఈ సదుపాయం నేరుగా ఉండదు. 2. నీటి లభ్యత మరియు కూలింగ్ రిక్వైర్మెంట్స్. వేల సంఖ్యలో సర్వర్లు నిరంతరం పనిచేయడం వల్ల డేటా సెంటర్లు విపరీతమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి. వీటిని చల్లబరచడానికి భారీ మొత్తంలో నీరు అవసరం. సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల వైజాగ్లో నీటి లభ్యత మరియు అధునాతన కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం సులభం. 3. ఇప్పటికే ఉన్న ఐటీ ఎకోసిస్టమ్. వైజాగ్ దశాబ్దాలుగా ఐటీ హబ్గా ఎదుగుతోంది. అక్కడ ఇప్పటికే అవసరమైన మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అమరావతి ఇంకా నిర్మాణ దశలో ఉన్న నగరం కావడం వల్ల పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కోసం కొంత సమయం పట్టవచ్చు. 4. లాజిస్టిక్స్ మరియు రవాణా. వైజాగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవు మరియు మెరుగైన రోడ్డు మార్గాలతో ప్రపంచంతో అనుసంధానించబడి ఉంది. భారీ సర్వర్లు మరియు యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి ఓడరేవు సౌకర్యం ఒక అదనపు ఆకర్షణ. అమరావతిలో ఎందుకు పెట్టకూడదు? అమరావతిలో పెట్టకూడదు అని ఏమీ లేదు. భవిష్యత్తులో అమరావతి ఒక ఏఐ సిటీగా లేదా డిజిటల్ హబ్గా మారితే అక్కడ కూడా డేటా సెంటర్లు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే ప్రస్తుతానికి గూగుల్ వంటి సంస్థలు రెడీ టు యూస్ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే వైజాగ్లో ఉన్న సహజమైన భౌగోళిక అనుకూలతలు, తీర ప్రాంతం, కేబుల్ కనెక్టివిటీ ప్రస్తుతానికి అమరావతి కంటే దానికి ఎక్కువ మొగ్గునిస్తున్నాయి.